రాష్ట్రం విడిపోతుందని ఖాయంగా తెలిసిన సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో అన్ని పార్టీలు ప్రజలను మభ్యపెడుతుంటే, విడిపోతే హైదరాబాద్ ఆదాయాన్ని కోల్పోయే ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో చెప్పి విభజన చట్టంలో ఏర్పాటు చేయించింది జేపీఏ. ప్రత్యేక హోదా ఎవరి ప్రతిపాదన? వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు బుందేల్ఖండ్ తరహాలో 30,000 కోట్ల వరకు ప్యాకేజీ ఎవరి ప్రతిపాదన? వాటిని ఆమోదించడానికి కృషి చేసింది ఎవరు? 2014లో జేపీ లోక్సభ పోటీ చేయాలనుకుంటే విజయవాడ లేదా ఒంగోలులో పోటీ చేస్తే మద్దతిస్తామని తెలుగుదేశం ప్రకటించింది. కానీ అక్కడ ఓట్లకు డబ్బు పంపిణీ జరిగే అవకాశాలు ఎక్కువ. అదీ కాక హైదరాబాద్ లాంటి నగర ప్రాంతం నుంచి మార్పుకి అవకాశాలు విస్తృతంగా ఉంటాయి కాబట్టి జేపీ తిరస్కరించారు. ఆ ఎన్నికల్లో ఓడినా కూడా 2017లో సురాజ్య యాత్రను ఏపీ మొత్తం నిర్వహించి చంద్రబాబుకి నివేదిక ఇచ్చారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వర్ధంతుల్లో నివాళులర్పిస్తే సరిపోతుందా? ఈవేళ ఎన్టీ రామారావు ఉంటే ఎలా వ్యవహరించేవారు? కనీసం టీ డబ్బులు కూడా తీసుకోకుండా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ది. కానీ ఇవాళ 50 కోట్ల 100 కోట్ల ఎంత ఒక రాజ్యసభ సీటు రేటు? కనీసం రాజ్యసభలో తెలుగువారి ప్రయోజనాల కోసం, భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం జేపీని రాజ్యసభకు పంపవించవలసిందిగా విద్య, ఆరోగ్యం, చట్టబద్ధ పాలన, స్థానిక ప్రభుత్వాల సాధికారత, లాభసాటి వ్యవసాయం, చిన్న పట్టణాల అభివృద్ధి మొదలైన అంశాలపై ఆయన విధానాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు, మోడీకి చెప్పగల బీజేపీ పెద్దలకు విన్నపం.